దేశంలో రాబోయేటువంటి 2029 లోక్సభ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోనే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే సమగ్ర వ్యూహాన్ని కూడా అమలు కూడా చేస్తుంది. వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారం కొనసాగేటువంటి విధంగా పార్టీ 4వ సారి కూడా ప్రజల మద్దతు కూడా లభించేటువంటి విధంగా కొన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అంటే దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలనేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతులు, డీజిల్ అభివృద్ధి, పరిశ్రమల విస్తరణపై కూడా కొంత దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలను 2029 ఎన్నికల నాటికి ప్రజల ముందుకి ఉంచి ప్రచారాన్ని ఇంకా బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మహిళా ఓటర్లను కూడా ఆకర్షించేటువంటి విధంగా పార్టీ వ్యూహాలు, మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచేటువంటి చర్యలు, సంక్షేమ పథకాలు మరియు ఆర్థిక సంబంధించిన అంశాలు, ప్రోత్సాహం ఇవన్నీ కలిపి ఓటు బ్యాంక్ని బలోపేతం చేయడం విధంగా ఈ దృష్టి కూడా సారిస్తున్నట్టు కూడా